వ్యతిరేకత అంటే ఆయన చేశాడు. కింద ఉన్న మంత్రులు ఇప్పుడు ఆ భూతం ఆడటం అందరూ జనం నచ్చలేదు. చిన్న చిన్న పరిస్థితులను ఇబ్బంది పెట్టారు. దానివల్ల ఇక అందరూ వ్యతిరేకత వచ్చిందాము. అంటే చంద్రబాబు గారికి జగన్ గారికి డిఫరెన్స్ ఏం చెప్తారు? ఎంతనే పెద్దలే కన్నా మా నాన్న తెలిసింది నాకు తెలియదు. ఇప్పుడు మా నాన్న తెలిసింది ఏంటి చాలా తెలుస్తుంది. అంతా పెద్ద వయసు వచ్చే వాళ్ళకి పెద్ద వయసు ఉన్న దానికి ఏంటంటే అందరూ తెలిసిద్ది దానికి ఏం చేయాలనేది. ఏం చిన్న వయసు మీద ఏం తెలియక అలా 3 రాజధానులు ఎందుకు? విజయవాడ అంత డెవలప్ అయ్యేది. డెవలప్ చేద్దామని 3 రాజధానులు పెట్టారు. మాకైతే డెవలప్మెంట్ కనపడలేదన్న వాస్తవంగా. ఐటీ మినిస్టర్ ఏమో గుడ్డు గుడ్డు పెట్టాలంటున్నాడు. ఏం చెప్పాలి? తెలంగాణ ఐటీ మినిస్టర్ ఏమో ఫారెన్లో అడ్డు తిరుగుతుంటే ఈయనేమో గుడ్డు పెట్టాలి గుడ్డు పోగాలంటున్నాడు. ఇంకేం చెప్పాలి దాని గురించి? కేవలం వాటి వల్లే చదువుకున్న వాళ్ళకి ఎంప్లాయీస్కి జాబులు లేకుండా పోయినాయి. కుర్రోళ్ళకి జాబులు ఏదైనా జాబ్ అయ్యి సరైన జాబులు అయ్యా. డిగ్రీలు చేసినా ఏం చేసినా జాబులు లేవు. వాస్తవంగా మా అన్నయ్య వాలంటీర్ 5,000 పెట్టి సరిపో. పిల్లలు ఎలా పెంచుకోవాలి 5,000కి? ఇప్పుడు నువ్వు రోజు 160 రూపాయలు ఇస్తే 5,000 నెలకు రోజు 150, రోజు 150 రూపాయలు 30 రూపాయలు పాలపేట తెచ్చుకుంటాడా? లేదా పెరిపేట తెచ్చుకుంటాడా? ఏం తెచ్చుకుంటాడు? కేజీ చికెన్ ఈరోజు 200 ఇచ్చి 150 పెట్టి మళ్ళీ 50 రూపాయలు అప్పు చేస్తారా? 5,000కి ఏమవుతుందన్నా? అలా అనకూడదు. కానీ ఇప్పుడు విశాఖపట్నంలో పోతని కట్టాడంట 13 లక్షలు అంట. అది అదొక టాయిలెట్ అదంట. ఇది ఇచ్చి చిన్న సెంటు బాలు సెంట్లు ఇచ్చారు ఇళ్ళ స్థలాలు. ఆయన చెప్తే బాత్రూమ్ ఎంత ఉంది మరి? అదే కదా చూసి ఇవ్వాలి. కానీ మరీ కొద్దిగా ఇస్తే కొద్దిగా ఇల్లు వేసుకుంటారు. ఇప్పుడు 4 పిల్లలు ఉంటారు, 2 పిల్లలు పిల్లలు ఉంటారు, నెలకొనుకుంటారు. చిన్న గదులు ఇస్తే చంద్రబాబు గారు 2 సెంట్లు ఇస్తున్నారు కదా, దాన్ని ఎలా చూస్తున్నారు? ఇప్పుడు దాని గురించి వస్తున్నాం మేమైతే. వాస్తవంగా మాకు కృష్ణలంక పరిధిలో మొత్తం ఎత్తుకలు అమరావతిలో ఇచ్చారు. అమరావతిలో ఇస్తే ఏంటంటే అది ఆపారు కదా, స్టే చేసి ఆపారు. ఇప్పుడు ఇల్లు మాకేమిస్తారని చూస్తున్నాం మేము. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మేము మాకేం కోపతాపాలు లేవు. అలాగైతే ఇప్పుడు ఈయన వచ్చి మాకు ఇచ్చే ఆపారు కదా, వీళ్ళు ఏమిస్తారు మాకు అని చూస్తాం మేము. అంతే. మాకు కృష్ణలంక లంగుదురు దాకా అటే ఇచ్చారు అందరికీ. అవన్నీ చంద్రబాబు గారు ఆపేశారు. ఇప్పుడు వీళ్ళు వచ్చి మాకు ఇంకా వీళ్ళు ఏమి ఇస్తారని చూస్తున్నాం. వీళ్ళు ఆపినట్లు ఇస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. అంటే ప్రజల్లో మా మీద వ్యతిరేకత లేదు, వీళ్ళు ఈవీఎం ట్యాంపరింగ్ చేశారు. చిచ్చి అలా ఏం జరగదన్న. వైసీపీ పథకాల కంటే టీడీపీ వాళ్ళు ఎక్కువ పథకాలు చెప్పారు, అందుకే జనం మోసపోయారని చెప్పి జగన్ పొరపాటు. అది నీకు 151 సీట్లు వచ్చినప్పుడు అప్పుడు ఏమైంది? ఈసీఎంలు అది ఈవీఎంలు. అప్పుడు నువ్వు 151 సీట్లు వచ్చినప్పుడు అప్పుడు ఏమైంది? అప్పుడు అలాగేసినప్పుడు దీనికి వేసారు. తప్పులేదు అందులో అడిగితే.